ఆశ్చర్యపోయినాం. మోదీ సర్కార్పై కిసాన్ కథన శంఖం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో సమర శంఖం పూరించారు. వేలాది మంది నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ మారుమోగింది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలన్న డిమాండ్తో పాటు అమెరికాతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ప్రతిపాదన వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన మహా పంచాయత్లో వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మందిగా తరలివచ్చిన రైతులు. మీ అందరికీ తెలుసు కదా, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందే వీళ్ళు. ఢిల్లీ సరిహద్దులలో ఏడాదికి పైగా భారతీయ జనతా పార్టీకి చిచ్చు పోయించింది రైతులే. జై జవాన్ జై కిసాన్ అని ఊరికే అనలే. నిజంగా ఈ దేశ రాజధానికి సంబంధించి ఢిల్లీలో రైతులు అక్కడ కూర్చొని పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేసిళ్ళు అంటే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేసిళ్ళు. ఈరోజు మళ్ళీ అదే రైతులు పోరాట పటిమగట్టిలు. వ్యవసాయ భూమిలో ఉండాల్సిన రైతులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర రాజధాని దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళు నిరసన ఎందుకు వ్యక్తం చేయాల్సి వస్తుంది అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు, రైతులను నట్టేట ముంచే ప్రయత్నాలు, రైతులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, రైతుల జీవితాలను ఆగం చేసే ప్రయత్నాలు, ఏ భూతల్లిని నమ్ముకొని రైతు వ్యవసాయం చేస్తున్నాడో అదే భూతల్లిలో కలిపేందుకు చేస్తున్న ఈ కార్పొరేట్ శక్తుల కుట్రలను బయట పెట్టేందుకు మళ్ళీ ఢిల్లీ వేదికగా పోరాటం కొనసాగిస్తున్నారు. కనీస మద్దతు ధర నిజంగా కూడా రైతు ఆరుగాలం పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో పాటు అదే రైతును దళారీ వ్యవస్థ దోచుకుంటున్న తీరు, ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్న తీరు, ఇంకో పక్కన వ్యాపారులు వాళ్ళను మోసం చేస్తున్న తీరు చాలా సందర్భాలలో మీ అందరికీ కనబడుతుంది. ఈరోజు ఢిల్లీకి మళ్ళీ రైతు వచ్చిందంటే అందులో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఆక్రోశం ఉంది, ఎంత బాధ ఉంది, ఎంత కన్నీటి వేదన ఉంది. 365 రోజులు కష్టపడుతూ కనీసం కూడా తన పంటకు న్యాయం లేకపోతే, ఆ రైతుకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేయకపోతే, నిరసన వ్యక్తం చేయకపోతే ఇంకేముంటుంది? ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా చేసిందంటే ఏమీ లేదు, గుండుస్తున్నా. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోరు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లేదు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కేంద్రం దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో పోరాటం చేసిన దాఖలాలు లేవు. యూరియా కోసం పూర్తి స్థాయిలో వాళ్ళు కాపాడింది లేదు. అంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. మన తెలంగాణను మనం కాపాడుకోవాలి. ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశానికి కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన ఒక అంశం ఏది అంటే ఇది ఆపరేషన్ సింధూరు వల్లనే యూరియా కొరతట. వారవ్వా, ఏం టాలెంటు, ఏం చదువుకున్నారు, ఏం కథను నాకైతే తెలియదు. మరి 1వ తరగతి చదివిల్లా, 10వ తరగతి చదివిల్లా, 12 చదివిల్లా, 15 చదివిల్లా, 17 చదివిర్రా, ఏం చదివిర్రా అనేది నాకు తెలియదు. మీకేమో వీళ్ళు మాట్లాడిన దానికి చూడుర్రి. ఆపరేషన్ సింధూరు వల్ల యూరియా కొరత అంట. ఎంత ఘోరంగా పచ్చి అబద్ధాలు, ఏం మాటలండి ఇవి? ఆపరేషన్ సింధూరుకు యూరియాకి ఏమన్నా సంబంధం ఉందా? మా ప్రభుత్వం ఉన్నది, మేము ఆపరేషన్ సింధూర్ కాదు, మా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే దమ్ము ధైర్యం లేదు, ఈ రాష్ట్ర వాటా కోసం కొట్లాడే అంత టాలెంట్ మాకు లేదు అని చెప్తే అయిపోతుంది. గీ దొంగ ముచ్చట్లన్నీ ఎందుకండి? ఏందా రోత మాటలు? రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాల వల్లే తెలంగాణకు యూరియా సరిపడా రాలేదు. కేసీఆర్ హయాంలో యుద్ధాలు లేవు, కొరత లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా సరఫరాలలో విఫలమైంది. ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తిలో 40% మనకిచ్చారు. యూరియా కొరత నిజం, అందుకు చింతిస్తున్నా. కొరతకు కారణాలేంటో మీరే తెలుసుకోండి. ఏం చేయాలి? మీ అందరం కూడా ఇంటి బాయికాడ వ్యవసాయ పనులు మానేసేట తెలుసుకోరిపోయి కోటా పూర్తిగా వచ్చే వరకు మంత్రిగా పోరాడతా. రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నది బీఆర్ఎస్ఏ. గీ ముచ్చట్లు చెప్పొద్దండి. రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి మీకు మంత్రికి సంబంధించిన ఆ శాఖకు సంబంధించిన పట్టు లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో. నేను చెప్తున్నా మినిస్టర్కి, ఆ శాఖకు పట్టు సాధించలేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో. కానీ ఈ ముచ్చట్లయితే చెప్పకూరు. రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నది బీఆర్ఎస్. అరే రైతులు నేను ఇప్పుడు చూపెడతాగా ఆయనకు. యూరియా సంక్షోభంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, యూరియా కొరత లేదు, రోడ్ల మీదకి వస్తున్నదంతా రైతులే కాదు అన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చివరకు నిజం ఒప్పుకున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే కొరతకు ఆయన వీలైనంత కారణాలు చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇరాన్, ఇజ్రాయెల్ వారు అంతర్జాతీయ ఉద్రిక్తలు, ఆపరేషన్ సింధూర్, ఎర్ర సముద్రంలో నౌకలు నిలిచిపోవడం వంటి వాటి వల్లే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని మన మంత్రి చెప్పాడు. అబ్బా వారవ్వ, ఏం టాలెంట్ మన మంత్రి. ఇక చెప్పవా ఇది మంత్రి. ఇక్కడ ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు కనబడుతున్నారా? ఇక్కడ ఏమైనా దళారులు కనబడుతున్నారా? ఇక్కడ ఏమైనా పేడ్ ఆర్టిస్టులు కనబడుతున్నారా? ఎవరు వీళ్ళు? భూతల్లి ఒడిలో పుట్టి ఆ భూతల్లిని నమ్ముకొని చివరికి ఆ భూతల్లి ఒడిలోనే శ్వాస వదలడానికైనా నమ్ముకున్న ప్రేమ, ఆ వ్యవసాయ భూమి మీద వాళ్ళకున్న నిజమైన ప్రేమ, బిడుబడ్డ చిలకలన్నింటిని కూడా పచ్చని మాఘానుల
తయారు చేసుకోవడానికి సిద్ధపడ్డారు వీళ్ళు. ఎన్ని వీడియోలు తీసినా జాగారం చేస్తున్నది రైతులే. యూరియా బస్తాల కోసం రాత్రనక పగలనక రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇది మెదక్ జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని సహకార కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి దృశ్యం ఇది. ఉదయం నుంచి లైన్లలో నిలబడిన యూరియా దక్కలేదని, సోమవారమైనా దక్కకపోతుందన్న ఆశతో ఇక్కడే పడుకున్నామని రైతులు చెప్పారు. యూరియా కోసం జాగారం చేసిన వాళ్ళల్లో మహిళలు కూడా ఉన్నారు అనేది బాధాకరమైన విషయం. ఇక చూడు, యూరియా కోసం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, దాంతోపాటు మంత్రివర్గం, భారతీయ జనతా పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అందరు ఎంపీలు కలిసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ మన రాష్ట్రానికి రావాల్సిన వాటా, మన రాష్ట్రానికి అవసరం ఎంత ఉంది, ఇంకెంత కావాలి అని ఈ దేశ ప్రధానిని ఒప్పించే ప్రయత్నం, కేంద్ర మంత్రులను ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి అడుగు పెడితే మేమే బ్రహ్మాండంగా స్వాగతం తెలుపుతాం కదా. కానీ ఈరోజు ఇంత దారుణంగా అంటే ఏం చేస్తారండి నాకు అర్థం కాదు. యూరియా అడిగిన రైతుపై కాంగ్రెస్ పిడిగుద్దులు. వర్ధన్నపేట జనహిత పాదయాత్రలో ఘటన. యూరియా కొరతపై నిలదీసిన యువ రైతు, చుట్టుముట్టి చితకబాదిన కాంగ్రెస్ నేతలు. పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి ముందే ఘటన. ఇగో వీళ్ళకి చెప్తున్నా కదా, షీవు నెత్తురు ఉంటే ఎవరైతే అడిగిన ఆయన ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా వాళ్ళ కాళ్ళకున్నవి పట్టుకొని వస్తారు. మీరు అనుకుంటున్నారేమో, అరే ఎంత దారుణం అండి. అడుగుతారు భయ్, బాజాప్తగా అడుగుతారు. యూరియా కొరతకు సంబంధించి అడగకపోతే ఏం చేయాలి అంటే తెలంగాణలో నిరసన వ్యక్తం చేసే ప్రయత్నాలు చేయొద్దా? తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ, ఒక వ్యక్తి తన హక్కులను పూర్తి స్థాయిలో అడగాల్సిన అవసరం లేదా? అలా అడిగితే కొడతారా? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ నేతలైనా రైతులే కదా, మీరు రైతులే కదా, వ్యవసాయం ఏందో మీకు తెలుసు కదా. ఎవరైతే అడిగితే తప్పేంది? ఒకసారి చూడుర్రి, తల్లిదండ్రుల తరపున యూరియా కోసం లైన్లో నిలబడిన నల్గొండ జిల్లా శివారు కేశవ రాజపల్లి విద్యార్థి మిథిలేష్, అయినా బస్తా దొరకలేదు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో బడికి పోవాల్సిన విద్యార్థి బ్యాగ్ పట్టుకొని ఎక్కడో మీరు చూడుర్రి. ఇంకొక విషయం ఏంటంటే, సోమవారం సాయంత్రం వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్లో యూరియా కొరతపై నిలదీస్తున్న యువకుడిపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నేతలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అడగద్దండి? వీళ్ళంతా ఏమైనా పేడ్ ఆర్టిస్టులా, లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏమైనా పైసలు ఇచ్చిలా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే, ఎవరి కార్యకర్తలు అయితే నీకేందా? ఆయన ఓటు వేసినందుకు ఈ దేశంలో పూర్తి స్థాయిలో ఎక్కడైనా ప్రశ్నించే హక్కు ఉంది. ఆయనకు రావాల్సిన వాటా కోసం ఆయన అడగాల్సిన డిమాండ్ అడుగుతారు. మీకేం నొప్పా? దొంగలు ఎవరంటే భుజాలు దరుకున్నారు. ఈ కాంగ్రెస్ ఇగో నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్రంలో ఒక్క రైతు మీద చెయ్యేస్తే మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నా. మామూలు ఉంచారు రైతులు, నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు. అరే రైతు అడుగుతాడండి, ఎందుకు అడిగాడు? రైతుకు సంబంధించి ఎందుకు అడిగాడు? అరే యూరియా కొరత వాస్తవం కదా, యూరియాకు సంబంధించి జరుగుతున్న విషయం నిజం కాదా? ఇగో ఇది చూడుర్రి, ఇది చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది, అరే ఇదేం బాధపై మనం ఎక్కడున్నా, నిజంగా తెలంగాణలో ఉన్నామా లేకపోతే పూర్తి స్థాయిలో వేరే కాడ ఉన్నామా అని. బీసీ మాట బీహార్కు మూట. సీఎం మంత్రుల ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏంటి? 42% కోటాపై